పల్లెటూరు పండుగలంటే ఆ అందాలే వేరండి. మా ఊళ్ళో పండుగలు నేను ఎలా చేసుకుంటాననేది చూసేయండి. భోగి రోజున వీధి పొడుక్కి ముగ్గులు. ఇక ఓ పక్కన తెల్లారందే హరిదాస్ గారి గొంతుతో స్టార్ట్ అవుతుంది భోగి రోజు. ఒక పక్కన చలేస్తా ఉంటే మునుగుతా నలుగు పెట్టుకుని కట్టెల పొయ్యి మీద బాగా మరిగించిన నీళ్లు పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని భోగి మంట దగ్గరికి వెళ్లేవాళ్ళం. భోగి మంటలో పిడకలు వేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఆవు పేడ తెచ్చి పిడకలు చేసేవాళ్ళం. ఆ పిడకల్ని దండలుగా గుచ్చి భోగి మంటలో వేసేవాళ్ళం. ఆ రోజు ఉదయం కుటుంబం అందరితో కలిసి గుడికి వెళ్లేవాళ్ళం. ఇక భోగి రోజు అమ్మమ్మ నానమ్మ ఇంటికి వచ్చే చుట్టాలతోనే ఆ రోజు అంతా టైం గడిచిపోయేది. సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెట్టుకుని మనం కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళం. సంక్రాంతి రోజుని గంగరెద్దుని పెళ్లి కూతురులా అలంకరించేవారు. సంక్రాంతి రోజుని కలగూర, పిండి వంటలు, అత్తారింటికి వచ్చే అల్లుడికి మర్యాదలు, ఇవే కాక ఊళ్ళో పెట్టే జాతరలు, ఎగ్జిబిషన్లు కుటుంబం అందరితో కలిసి వెళ్లడం, పచ్చని చీలుగాల్ని ఆస్వాదిస్తూ గడ్డి మేటి మీద ఆటలు పాటలు. పల్లెటూర్ల పండుగలు చూడాల్సిందే.